హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే పెన్షనర్ల కష్టాలు వాలంటీర్ల మీద టీడీపీ కుట్ర పొత్తులో కూటమిలో భాగంగా సీట్ల పంపకాలు ఇవన్నీ కలిపి అధికార వైసీపీకి పాజిటివ్గా మారుతున్న సందర్భాన్ని గతం నుంచే చర్చిస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో పలు జాతీయ కథనాలు సైతం అదే విషయాన్ని చెప్తా వస్తున్నాయి మొన్నటికి మొన్న ఒక జాతీయ పైనీర్ అనే ఒక జాతీయ పత్రిక అంటే పోటీ చేయకముందే ఎన్నికలు జరగకముందే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కిట్టీలో 50 స్థానాలు చేరిపోయాయని చెప్పి ఒక సంచలన కథనాన్ని వెలువరించింది అది మర్చిపోకముందే మరొక జాతీయ పత్రిక ఇన్ హౌస్ సర్వే రివీల్స్ వైఎస్ఆర్సీపీ లైక్ టు విన్ 130 అసెంబ్లీ సీట్స్ అని చెప్పి ఒక సంచలన కథనాన్ని వెలువరించింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైసీపీకి ఇప్పటిదాకా ఫ్లెచ్చింగ్ అని కమ్మ కాపు ఓటర్లు బ్రాహ్మిన్స్ అంటే అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తాజాగా అంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దిక్కుమాల రాజకీయ కూటమిలో ఆయన పడుతున్న కసరత్తులు వీటన్నింటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం ముఖ్యంగా పెద్ద ఎత్తున వైసీపీ వైపు చూస్తుందన్నట్టు ఇందులో రాసుకొచ్చారు ఒకసారి మీకు అది చదివి వినిపిస్తా ఇది ఆ సంచలన కథనం అనమాట ఇన్ హౌస్ సర్వే రివీల్స్ వైఎస్ఆర్సీపీ లైక్లీ టు విన్ 130 అసెంబ్లీ సీట్స్ డీటెయిల్గా చూస్తే ది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాజ్ వెరీ హ్యాపీ ఓవర్ ద results of in-house survey on the coming Andhra Pradesh assembly elections. According to the top sources, the in-house survey revealed that the YSR Congress is going to win 130 plus seats in the forthcoming Andhra Pradesh assembly elections. The survey also revealed that the YSR Congress is going to secure more than 50% vote share. గతంలో అంటే ఈ పచ్చపత్రికలు రాసినట్టు లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే హ్యూజ్ మార్జిన్లో వాళ్ళు అంటే పెద్ద ఎత్తున ఓట్ షేర్ను కోల్పోతున్నారు అని చెప్పి ఊదరగొట్టినారు కానీ ఈ జాతీయ పత్రిక చెప్తున్నది ఏంటంటే మోర్ దాన్ 50% ఓట్ షేర్ అంటే 50కి పైగా ఓట్ షేర్ను ఇంచుమించు 5.5% ఇంక్రీజ్ అయిపోయిందంట ఈ అంటే సిద్ధం సభల తర్వాత ముఖ్యంగా వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత పిచ్చ క్లారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ జనాలకు అని The voting percentage to YSR's Congress party increased by 5.5 after the announcement of candidates compared to the before announcing the candidates. The SC/ST Muslim minorities, women and downtrodden sections are totally supporting the YSR Congress party. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ది ఓటింగ్ పర్సెంటేజ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంక్రీజ్డ్ బై 5.5 ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ కంపేర్ టు ది బిఫోర్ అనౌన్సింగ్ అంటే ఇంతకుముందు అంటే ఎంతసేపు ఉన్న ఇన్ఛార్జీల మార్పు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో దాని తర్వాత అంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత ముఖ్యంగా SC/ST ముస్లిం మైనారిటీస్లో అండ్ ఉమెన్ మహిళల్లో డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ అంటే దిగువ స్థాయి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారంట ఈ లెక్క ప్రకారం గతం కంటే పోలిస్తే 5.5% ఓట్ షేర్ పెరిగింది ఇక కమ్మ అండ్ బ్రాహ్మిన్ క్యాస్ట్స్ ఆర్ అగెనెస్ట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఇందులో ముఖ్యంగా కమ్మ అండ్ బ్రాహ్మణ వర్గాలు ఏవైతే ఉన్నాయో అగ్రకులాలు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి అగెనెస్ట్గా ఉన్నాయి ది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫీల్స్ దట్ ది బ్రాహ్మిన్ ఓట్స్ విల్ బి పోల్డ్ టు ది బీజేపీ ఆర్ ది కాంగ్రెస్ అండ్ నాట్ టు ది టీడీపీ ఇక్కడ ఈ కథనం సారాంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏం భావించింది ఈ బ్రాహ్మణ కమ్మ సామాజిక వర్గాలు అంటే అగ్రకుల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆబ్వియస్లీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ పడతాయి కానీ టీడీపీకి పడే అవకాశం లేదని వీళ్ళు భావించారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ది కమ్మ ఓటర్స్ ఆర్ రెడ్యూసింగ్ గ్రాడ్యువల్లీ కంపేర్ టు పాస్ట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ది కమ్మ పీపుల్ ఆర్ గోయింగ్ టు ది USA అండ్ అదర్ కంట్రీస్ ది సర్వే రివీల్డ్ దట్ బిఫోర్ జనసేన అలయన్స్ విత్ ది టీడీపీ the YSR Congress has the support of 20% from the Kapu community. After Janasena and TDP alliance, the support from Kapu community to YSR Congress has increased to more than 50%. ఈ కథనం సారాంశం ఏంటంటే ది కమ్మ ఓటర్స్ ఆర్ రెడ్యూసింగ్ గ్రాడ్యువల్లీ కంపేర్ టు పాస్ట్ గతంతో పోలిస్తే అంటే కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా గత 4 దశాబ్దాలు తీసుకుంటే అత్యధిక మంది టీడీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం చాలా వరకు అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో US బేస్డ్గా ఉంటూ ప్రభావితం చేస్తూ వస్తున్నారో వాళ్ళలో స్పష్టమైన మార్పు వచ్చింది వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందని ఈ సర్వే సారాంశం అనమాట ఇంకొకటి కమ్మ సామాజిక వర్గంలో వచ్చిన అసహనం ఏంటంటే చంద్రబాబు వైఖరి అంటే ఆయన ఎప్పుడైతే పాలకుడిగా మారిండో
కమ్మ సామాజిక వర్గం అంతులేని వ్యతిరేకతను ఎదుర్కొంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు కూడా కమ్మలను పాయింట్అవుట్ చేసి మాట్లాడడం, కమ్మ సామాజిక వర్గం అంటే ఒక దోపిడి సామాజిక వర్గం అన్న ముద్ర పడిపోయిందనమాట. దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఆయన అనుసరించిన విధానాలు. అంటే ఆ కమ్మ సామాజిక వర్గంలో ఏ 2-3% మందికో తన అనునాయులకు అస్మదీయులకు మాత్రమే ప్రయోజనం జరిగితే ఆ నింద మొత్తం కమ్మ సామాజిక వర్గం మోయాల్సి వచ్చిందన్న బాధ, ఆవేదన ఆ సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున నెలకొందనమాట. ఇవన్నీ కూడా ఓట్ షిఫ్టింగ్కు దారితీస్తున్న పరిణామాలు అనమాట. ఇకపోతే ది సర్వే రివీల్డ్ దట్ బిఫోర్ జనసేన అలయన్స్ విత్ ది టీడీపీ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ హ్యాస్ ది సపోర్ట్ ఆఫ్ 20% ఫ్రమ్ ది కాపు కమ్యూనిటీ. ఆఫ్టర్ జనసేన అండ్ టీడీపీ అలయన్స్ ది సపోర్ట్ ఫ్రమ్ కాపు కమ్యూనిటీ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు మోర్ దాన్ 50%. ఈ పొత్తుకు ముందు అంటే జనసేనకు ఇంచుమించు కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉండేది. జనసేన కారణంగా ఓన్లీ అంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 20% మాత్రమే ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు ఉండేది. అయితే ఎప్పుడైతే టీడీపీతో జనసేన అలయన్స్ అయ్యిందో, ఈ కూటమిలో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా ఇక పవన్ కళ్యాణ్ 24 సీట్లు, గాయత్రి మంత్రం, బ్రహ్మముడి ఏవేవో కథలు చెప్పిండు కదా, ఆ దెబ్బతోన కాపు సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు చేతుల్లో మోసపోయినామని చెప్పి భావించిన తరుణంలో ఈ కాపు సామాజిక వర్గం మొత్తం కూడా 50% పైగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతోందని ఈ సర్వే సారాంశం. ఈ లెక్కన ఇక జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం నుంచి కూటమికి ఓటు షేర్ అనేది పెద్దగా లేదు, నథింగ్ అన్నది ఈ సర్వే సారాంశం. ఇన్ ది ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్స్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓన్ 151 seats out of total 175 seats. This time the YSR Congress may not reach that figure in the coming assembly elections. The chances for YSR Congress are increasing day by day. In the present situation, the YSR Congress is going to win 130 seats as per the latest survey conducted by the party. The BJP has no chances of winning a single assembly seat. The TDP, Janasena and others may win below 40 seats only as per the latest survey. మొత్తం ఈ సర్వే అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ 130 సీట్లు గెలిస్తే మిగతా 40 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఉంది. బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు. గతంతో పోలిస్తే 151 సీట్లలో గెలిచే అవకాశం లేకపోయినా 130 సీట్ల దాకా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నది ఈ జాతీయ పత్రిక కథనం సారాంశం అనమాట. సో మొత్తం మీద సిద్ధం సభల తర్వాత డిసెంబర్కు ముందున్న పొలిటికల్ వేవ్ ఏదైతే ఉందో అది మొత్తం మారిపోయి ఇప్పుడు పాజిటివ్ వేవ్ క్రియేట్ అయిందన్నది క్లియర్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో సిద్ధం సభల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల మీద జరుగుతున్న చర్చ, ముఖ్యంగా నాడు నేడు కావచ్చు, వైద్య రంగంలో సంస్కరణలు కావచ్చు, ఆయన చేసిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నింటి మీద విస్తృత చర్చ జరుగుతుంది. దీంతో పాటు చంద్రబాబు చేస్తున్న కొన్ని సెల్ఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మొన్నటికి మొన్న సింగనమల వీరాంజనేయుల మీద మాట్లాడింది కదా, టిప్పర్ డ్రైవర్కు వేలిముద్ర గాడికి టికెట్ ఇస్తాడా, నువ్వు గొప్పడు వైఎస్ జగన్ అని సర్కాస్టిక్గా ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఈ ఆటో యూనియన్లలో చర్చకు దారితీసిందనమాట. దీంతో పాటు వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఓట్ల గేమ్ ఆడుతోంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చిన పెన్షనర్లకు సంబంధించి ఏదైతే కంప్లైంట్ ఉందో దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకొని వాలంటీర్ వ్యవస్థను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఊరూరులో టీడీపీ మీద కుక్క తిట్లు తిట్టే జనాలు ఎక్కువైపోయారు అనమాట. అంటే ఇంటి దాకా వచ్చి డోర్ టు డోర్ డెలివరీ చేసిపోతున్న పెన్షన్ను మా నోటికాడు ముద్దను లాగేసినావా చంద్రబాబు అని చెప్పి కుక్క తిట్లు తిట్టిన పరిస్థితి అనమాట. ఈ దెబ్బతో కూటమిలో కూడా చీలికలు ఏర్పడ్డ సందర్భం కనిపించింది. ఇవన్నీ కలిపి వైఎస్ఆర్సీపీ హ్యూజ్ మార్జిన్తో గెలిచే అవకాశం ఉందన్నది ఈ సర్వేల అంచనా అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అంచనా. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.